ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు బిల్లుల్లో రావడం వల్ల మొన్నటి దాకా వచ్చినాయి, ఇప్పుడైతే రావడం వల్ల ప్రభుత్వం ముందుకేసింది. ఆ ప్రజలు కట్టాల్సిన డబ్బు మేమే కడతాము కాబట్టి ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేసుకోమని ఆర్డర్ ఇచ్చిపోయినాడు ఆయన నాగార్జున రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇవాళ ఆర్డర్ ఆయన ఏం చేసిండు, ఆయన ఉద్యోగం ఊడిపోయేటప్పుడు ఇచ్చిపోయిండు అనమాట. రెడ్డి గారు కర్నూలు నుంచి పోతా ఆయన ఒక పెద్ద రెడ్డి గారు అనమాట. ఆయన అంటే మనకి సంక్షోభ పథకాలు ఎందుక, ఇప్పుడు 18,000 కోట్లు నష్టపోయారు. ఏది ఒక పనిమంతుడు లేకపోవడం వల్ల, ఒక పనికి మాలినోడు ఉండటం వల్ల 18,818 కోట్లు, నాట్ ఎన్ స్మాల్ ఫిగర్. 18,818 కోట్లు నష్టపోయారు. ఎందుకంటే పోలవరం జల విద్యుత్ శక్తి ద్వారా పోలవరం టైంలో కంప్లీట్ అయ్యేటోడు అదొకటి వచ్చేదా. తర్వాత కృష్ణపట్నం దగ్గర వచ్చి స్టేజ్ 2 కంప్లీట్గానే ఉంటే కొంత విద్యుత్ వచ్చేదా. అదేగా విజయవాడ VTPS అని మన ఉందన్నమాట, అది స్టేజ్ 5 కంప్లీట్ అయ్యి ఉంటే కొంత డబ్బులు వచ్చేదా. అంటే ఇవన్నిటిని గాలికి వదిలేసి అవి సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల విద్యుత్ ప్రాజెక్టులు 18,818 కోట్లు అదొకటి నష్టం.